అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్రాయెల్ సైన్యానికి రబ్బు ఇచ్చిన భయంకరమైన వ్యాధిని చూశారా? భయంకరమైన శిక్షను చూశారా? ఒకవేళ శరీరంలో తాకే వ్యాధుల కంటే, సమస్యల కంటే, జీవితంలో శాంతిని కలిగించే బాధను సృష్టించేది ఏదో ఒకటి అల్లాహు సుబ్హానహు వ తఆలా వారికి నిరంతరం ఇస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల అంటే వారి సైన్యం యొక్క మనసులో శాంతి కోల్పోతుంది, వారి నిద్ర కోల్పోతుంది, వారు నిద్రపోలేరు. ఒక ఇశ్రాయెల్ సైనికుడు తన అనుభవాన్ని పంచుకుంటాడు. ఒక పాలస్తీనీయుణ్ణి చంపడంలో నేను పాల్గొన్నాను, అందుకే నా మనసుకు శాంతి లభించడం లేదు, నాకు నిద్ర రావడం లేదు, జీవితం మొత్తం భయంకరంగా మారిపోతుంది. మనసుకు శాంతి లేకపోతే, నిద్రించే భాగ్యం లభించకపోతే జీవితంలో ఏ సుఖం లభిస్తుంది? తుపాకులు, క్షిపణులు, ఫిరంగులు, ఆధునిక సౌకర్యాలు, యుద్ధ విమానాలు అన్నీ ఉన్నప్పటికీ వారు నరకంలో జీవించడానికి శపించబడ్డవారు. లేదా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పిల్లలు కుక్కపిల్లలపై రాళ్లు విసిరినట్లు పాలస్తీన్ ప్రజలు వారిని రాళ్లతో విసిరి పారిపోయేలా చేస్తారు. అలా జీవించడానికి శపించబడిన భయపడేవారిగా వారు నాశనమవుతారు. కాని మరోవైపు పాలస్తీన్ ప్రజల వద్ద ఆయుధాలు లేవు, ఆధునిక సౌకర్యాలు లేవు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు కూడా లేవు. అయినప్పటికీ వారు చిన్న చిన్న రాళ్లతో ఈ సైన్యాన్ని, ఇశ్రాయెల్ యూదు సైన్యాన్ని భయపెట్టి పారిపోయేలా చేస్తారు. వారు చంపబడినప్పుడు, షహీద్గా మరణించినప్పుడు వారు చిరునవ్వుతో మరణిస్తారు. కారణం, ఈ జీవితం ఎప్పుడైనా ముగియవచ్చని వారికి తెలుసు. ఈ జీవితంలో షహాదత్ లభించడం, రక్తసాక్షిగా గుర్తింపు పొందడం అల్లాహ్ నుండి గొప్ప గుర్తింపు, ఒక బహుమతి, ఒక గౌరవం. అందుకే వారు చిరునవ్వుతో, శాంతితో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. తెలుసుకోండి, అల్లాహ్ యొక్క జ్ఞాపకం, జిక్ర్ ద్వారా హృదయాలకు శాంతి లభిస్తుంది. అల్లాహు తఆలా వారికి షుహదా స్థానాన్ని ప్రసాదించుగాక, ఇశ్రాయెల్ సైన్యాన్ని ఓడించుగాక, పాలస్తీన్ ప్రజలకు విముక్తి ప్రసాదించుగాక, ఖుద్స్ రబ్బు సుబ్హానహు తఆలా విముక్తి చేయుగాక.